హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో భాగంగా మనం ఈరోజు సబ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో మన డేటాని టేబుల్ రూపంలో మనం స్టోర్ చేసుకుంటామని చెప్పాం కదా. సో దాని మీద ఎటువంటి ఆపరేషన్స్ చేస్తాం మనం అంటే డేటాని స్టోర్ చేస్తాము, రిట్రీవ్ చేస్తాము, ఉన్న డేటాని అప్డేట్ చేస్తాము, డిలీట్ చేస్తాము, ఇలా రకరకాల ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం కదా. సో వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ ఎస్క్యూఎల్ అనేది ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ కిందకి డివైడ్ చేయబడింది అనమాట. ఓకే, సో ఆ సబ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయి, ఒక్కొక్క సబ్ లాంగ్వేజ్ దేనికి రెస్పాన్సిబుల్ అనేది మనం ఇప్పుడు వెరీ క్లియర్గా మాట్లాడదాం. సో మనకి ఇందులో ముఖ్యంగా 5 సబ్ లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. ఓకే, అందులో ఫస్ట్ది వచ్చి DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇదేంటంటే టేబుల్ లెవెల్లో, మెటా డేటా లెవెల్లో వర్క్ చేస్తుంది. అంటే మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయడం కావచ్చు, ఆ టేబుల్ లెవెల్లో ఏమైనా ఆపరేషన్స్ చేయడం కావచ్చు, వాటికి సంబంధించి DDL అనేది వర్క్ చేస్తుంది అనమాట. అలా కాకుండా ఒక టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇంకా టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తాము, ఉన్న డేటాని అప్డేట్ చేస్తాము, ఉన్న డేటాని డిలీట్ చేస్తాము, అదంతా కూడా DML రెస్పాన్సిబిలిటీ, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, ఆ తర్వాత మనకి డేటా అంతా ఉన్న తర్వాత మనం ఏం చేస్తాము, వేరియస్ రిపోర్ట్స్ కోసం ఉన్న డేటాని రిట్రీవ్ చేస్తాం కదా. సో దానికోసం ఉన్నదే DRL ఆర్ DQL, డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో ఆ తర్వాత మనం డేటాని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు డేటాబేస్లో రకరకాల ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి అది పర్మనెంట్గా స్టోర్ చేసేయాలనిపించవచ్చు, దాన్ని కమిట్ అంటాము. కొన్నిసార్లు మనం డేటాబేస్లో చేసిన ఆపరేషను బ్యాక్కి తీసుకొచ్చేయాలి, మనం ఏదైతే CTRL-Z అండు అనుకుంటామో అలా బ్యాక్కి తీసుకొచ్చేయాలి అనుకుంటే దాన్ని రోల్ బ్యాక్ అంటాం అనమాట. సో అలాగ ట్రాన్సాక్షన్ లెవెల్లో కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ చేయాలి అనుకుంటే మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ ఉంది. అలాగే ఇంకా పర్మిషన్స్ అంటే కంప్లీట్గా మనం సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల ప్రివిలేజెస్ ఇవ్వచ్చు, పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఆ పర్మిషన్స్ అంతా డీల్ చేసేది డేటా కంట్రోల్ లాంగ్వేజ్, DCL అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో వీటి గురించి ఇంకా క్లారిటీగా మనం ప్రతిదీ డీప్ లెవెల్లో మాట్లాడదాం. ఓకే, సో ఎప్పటికైతే వాట్ ఈజ్ వాట్ అన్నది మీకు అండర్స్టాండ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. సో ఈ వీడియోతో మీకు సబ్ లాంగ్వేజెస్ అంటే క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్క దాని గురించి డీప్గా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాం. ఇది మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. ఓకే, ఈ సిరీస్ నుండి ప్రతి ఒక్కరు కూడా చాలా నేర్చుకోగలుగుతారు. సిరీస్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి, ఓకేనా. అలాగే మరింత యూస్ఫుల్ కంటెంట్ కోసం మన తెలుగు వెబ్ గురు అకౌంట్స్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.